చాలా మంది పాపం నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇంత దుఃఖం చాలా బాధపడుతుంటారు. బాధ ఉంటుంది, ఉండదని కాదు. సో భగవంతుడికే కష్టాలు తప్పలేదు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు ఎన్నో కష్టాలు పడ్డారు. సో మనం మనుషులం పడాలి. భూమి మీద ఒకసారి నివసించాక అన్ని కష్టాలు పడ్డాకనే మనం వెళ్ళిపోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక చిన్న మాట ఏంటంటే, మీరు ఒక దగ్గర వర్క్ చేస్తున్నారు, ఒక 10 మంది వర్కర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ వర్కర్స్ ఉన్నాక 9 మందిని పక్కకు పెట్టి మీకే మీ ఓనర్ ఎందుకు అంత వర్క్ అప్ అయిస్తున్నారంటే, మీకు ఆ వర్క్ని మీ ఓపికతో సాధించగలరని నమ్మకం. సో భగవంతుడు కూడా నీకెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడంటే, వీనికి మోయగలిగే శక్తి ఉంది, చాలా ఓపిక ఉంది. వీడు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా భరిస్తానంటే వీనికి మోయగలిగే శక్తి ఉందని నీకు అన్ని కష్టాలు పెడుతున్నా. అన్ని కష్టాలు నీకు పెడుతున్నాడంటే ముందు నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని అర్థం. అది అర్థం చేసుకోగలిగితే మాత్రం నీకు కష్టం, దుఃఖం అవి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. నీ ఒక మాట ఏంటంటే, నీ కష్టాన్ని ఇష్టంతో జయించు, సుఖం నిన్ను వెతుక్కుంటూ